ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఘటన ఉపాధ్యాయుల వ్యవహారం, విద్యా వ్యవస్థ తీరు మీద అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఓ ప్రైవేట్ స్కూల్లో, ప్లే స్కూల్లో చదువుతున్న 5 ఏళ్ల పిల్లాడు టాయిలెట్కి వెళ్తానని టీచర్ని అడిగాడు. దానికి ఆమె నిరాకరించకపోవడంతో ఆ బాబు ప్యాంట్లోనే టాయిలెట్ చేయడం అనేది జరిగింది. దీంతో ఆగ్రహించిన టీచర్ ప్రీతి కుష్వానా వేరే రూమ్లోకి ఆ బాబుని తీసుకువెళ్ళి గ్యాస్ స్టవ్ మీద చాకుని వేడి చేసి ప్రైవేట్ పార్ట్ మీద వాతలు పెట్టడం అనేది జరిగింది. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ని ఎంత ప్రశ్నించినా కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం నాతో పాటు జూమ్ లైన్లో తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజర్, సోషల్ యాక్టివిస్ట్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరే, నమస్తే. నమస్తే. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది సార్. 5 ఏళ్ల బాలుడు యూరినేషన్ ప్యాంట్లో చేయడంతో టీచర్ చేసిన పని అనేది అందరినీ ఆగ్రహానికి గురి చేస్తుంది. ఈ ఘటన మీ దృష్టికి కూడా వచ్చింది. ఇది విన్నప్పుడు మీకేమనిపించింది సార్? ఇది చాలా దారుణం. ముఖ్యంగా ఇది విద్యా వ్యవస్థ, మీరు మొదటిసారి అన్నప్పుడు ఇది విద్యా వ్యవస్థ మీద ఒక పెద్ద ప్రశ్న. పిల్లల పట్ల, పిల్లల దృక్పథం, పిల్లల పట్ల ఉన్న దృక్పథం, పెద్దల దృక్పథం, అదేవిధంగా ఈ యాజమాన్యాలు ఏ విధంగా విద్యార్థులను చూస్తున్నాయి, వారి ఒక నిఘా లేకుండా, ఒక ట్రైనింగ్ లేకుండా ఉన్న వ్యవస్థను మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాలయాలు అవి ఎలా నడుస్తున్నాయో తెలియదు. 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లల నుంచి ఆ స్కూల్స్ను అలౌ చేస్తున్నారు. ఆ స్కూల్స్లో ఉన్న టీచర్స్ యొక్క ట్రైనింగ్ విధానము ఏమాత్రం లేదు. దీనికి చాలా ఇంపార్టెంట్ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రైన్డ్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశాలలో కూడా ఇంత చిన్న వయసు పిల్లలకు ఎక్కువ ట్రైనింగ్ ఉండాలి, ఎక్కువ నిష్ణాతులు ఉండాలి. ఇటువంటి పిల్లలను ఎలా వాళ్ళ వాళ్ళ మనోభావాలను గ్రహించడానికి కానీ, వారు ఏమైనా అడుగుతున్నప్పుడు కానీ ఎంతో సమయం పాటించి తీరాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ ఈ విద్యాలయాల నుంచి ఇళ్లల్లో పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో నేర్చుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఈ విద్యాలయాలు ఒక మోడర్న్ విద్యాలయాలు. పిల్లల భావాలను ఎలా చూడాలి, పిల్లలు అడిగిన చిన్న పాప, ఇక ఆమె ఎక్కడికని పోతుంది. ముఖ్యంగా నర్సరీ బాబు అంటే, నర్సరీ పాప ఎవరికి చెప్పుకోవాలి? టీచర్ కదా. తన టీచరు తనతో ఆడుతుంది, పాడుతుంది. అటువంటి ఆమెకు మూత్రం వస్తుందని చెప్పగానే ఒక సానుకూలత లేకుండా చేసిన ఈ ప్రక్రియ, మీరన్నట్టుగా ఇది కేవలం ఆ టీచర్ మీదనే కాదు, ఎంటైర్ విద్యా వ్యవస్థ మీద ఒక ప్రశ్న సంధించాల్సిన అవసరం ఉంది. ఎంటైర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సార్, ప్లే స్కూల్ అంటే వాళ్ళకి ఇప్పుడు చదువు కంటే కూడా అక్కడ సరౌండింగ్స్ని అలవాటు చేయడం, అలాగే మిగతా పిల్లలతో కలవడం, అన్ని విషయాలు నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాంటి పిల్లల మీద కూడా చదువు రుద్దుతున్నారు. అంతేకాదు, ఇక్కడ ప్రీతి కుష్వానా అనే ఈ టీచర్ మెంటాలిటీ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. ఇలాంటి టీచర్లు మన చుట్టుపక్కల ప్లే స్కూల్స్లో కూడా ఉంటున్నారు. ఇలాంటి టీచర్ల విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది? యాక్చువల్లీ టీచర్ కాదు ఆమె. యాక్చువల్లీ ఎంత ట్రైనింగ్ ఉందో తెలియదు, కానీ ఈ చిన్న పిల్లల్ని చూసుకోవడానికి మాంటెసరీ ట్రైనింగ్ అని ప్రపంచంలో చాలా పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో విపరీతమైన ప్రీ స్కూల్స్ వచ్చినాయి, మాంటెసరీ స్కూల్స్ వచ్చినాయి. అంటే వారి ట్రైనింగ్ ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి పెట్టి, టెట్ పెట్టి వాళ్ళను మనం ట్రైనింగ్ టీచర్లుగా తీసుకుంటున్నాము. అక్కడనే ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. అన్ని నిష్ణాతులు అక్కడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నుంచే ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి కాలేజెస్లో, స్కూల్స్లలో పిల్లల పట్ల. ఇక ఈ నియంత్రణ లేని, యాక్చువల్లీ విద్యా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎంటైర్ ప్రైవేట్ స్కూల్స్ను, నర్సరీ స్కూల్స్ను, ప్రీ ప్రైమరీ స్కూల్స్ను నియంత్రించాలి, ఒక యాజమాన్యాన్ని బాగా నియంత్రించాలని చెప్పి రికమెండేషన్ కూడా చేసింది. కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనను మనము సపరేట్గా చూడలేము. ఈ టీచర్ విషయంలో కూడా యాక్చువల్లీ దేశంలో ఉన్న అందరి టీచర్ల గురించి మనం మాట్లాడాలి. వారిని ట్రైనింగ్ ఇవ్వాలి. వారికి పిల్లల హక్కుల గురించి, ముఖ్యంగా పిల్లల హక్కులు, పిల్లలు కడుపులో ఉన్న పాప దగ్గర నుంచి హక్కులు ఉన్నాయని మనం రాజ్యాంగంలో రాసుకున్నాము, యునైటెడ్ నేషన్స్లో రాసుకున్నాము, సిగ్నేటరీస్ అయ్యాము. ప్రతి పాపకు హక్కు ఉందని చెప్పి రాసుకున్నాము, వారిని సంరక్షించాలి అని రాసుకున్నాము. ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితి యాక్చువల్లీ టీచర్ల కూడా మనోభావాలను మనం గుర్తించాలి. స్కూల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఓకేనా,
వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా? ఆ ప్రెషర్స్ పిల్లల మీద రుద్దుతున్నారా? ఇవన్నీ కూడా ఒక విష వలయంలో చిక్కుకొని చివరికి చిన్న పాపలు, చంటి పాప అలా ఎంత ఎంత దారుణం అది. ఎంత ఇబ్బంది కలిగింది. అండ్ ఇంకొకటి బెదిరింపులు. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ అయితది. ఆ యజమాని ఇంకొకరికి చెప్పుకుంటాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. మన దగ్గర కూడా చాలా చూసాం ఇట్లా. వాళ్ళు వెళ్లి పైరవీలు చేసుకొని ఒక బాలల హక్కుల సంరక్షణ వేదిక కమిషన్ ఉంది. అక్కడ కమిషన్ కూడా మన రాష్ట్రంలో కూడా ఉంది. ఈ టీచర్లందరికి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది లేదా వాళ్ళ బిహేవియర్స్ పట్ల ఒక సోషల్ ఆడిట్ జరగాల్సిన అవసరం, సామాజిక తనిఖీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ టీచర్ల బిహేవియర్స్ మీద చాలా ముఖ్యం. అండ్ సంవత్సరం ఎవరు లైసెన్స్ ఇస్తున్నారు టీచింగ్ చేయడానికి? ఎందుకు వీళ్ళు టీచింగ్ చేస్తున్నారు? అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ బిహేవియర్ పట్ల అమెరికాలో ప్రతి సంవత్సరము అందరి టీచర్ల బిహేవియర్ పట్ల ఒక ఆడిట్ జరుగుతది. ఆ ఆడిట్‌లో టీచర్లు కూడా పాల్గొంటారు. తప్పులు జరిగితే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటానికి. మన దగ్గర అటువంటిది లేనే లేదు. అండ్ ప్రైవేట్‌కి వదిలిపెట్టాం. యాక్చువల్లీ ప్రీ ప్రైమరీ స్కూల్ అంతా ప్రైవేట్‌కే వదిలిపెట్టాం. ఆ ప్రైవేట్‌కి వదిలిపెట్టినప్పుడు కనీసం నియంత్రణ లేని ఆహ్, బాధ్యత రహితమైన యంత్రాంగం అనేది మనము చెప్పుకోవాలి. ఆ పిల్లల మనోభావం ఎంత దెబ్బతింటది. ఇన్సల్ట్ ఇప్పుడంటే ఈ కేస్ అంటే ఒక వయలెన్స్ జరిగింది కాబట్టి రోజు తరగతి గదుల్లో జరుగుతున్న ఆ ఇన్సల్ట్స్ అవన్నీ కూడా మనము గమనిస్తే చాలా ఉంటాయి. మన ఇళ్లలో పిల్లలు కూడా చెప్పుకోరు మనకు. అంటే చిన్న చిన్న ఇన్సల్ట్స్ ఆ ఇన్సల్ట్స్‌ని కూడా చెప్పుకోరు మనకు. కాబట్టి ఈ పిల్లల హక్కులను గౌరవించే ఒక ఇన్‌స్టిట్యూషన్స్ చాలా ముఖ్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ల పసివాడు సార్ సున్నితంగా ఉండే ప్రైవేట్ పార్ట్ మీద ఒక ఎర్రటి చాకుని కాల్చి పెట్టడం అనేది చిన్న విషయమా? వాళ్ళ తండ్రి ఎంత ఏడుస్తున్నాడో పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు. అసలు ఈ స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో హేమలత, ఆమెను అడిగినా తన దగ్గర నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. పోలీసుల వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితి అనేది కూడా ఇక్కడ చాలా అవసరం. ఏదైనా ఘటన జరిగినప్పుడు మీడియాలో హడావిడి జరుగుతోంది. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా కూడా కామ్ డౌన్ అయిపోతుంది. ఇలా కాకుండా బాలల హక్కులకి సంబంధించి కేంద్ర స్థాయిలో శాశ్వతంగా చట్టాలు రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? చాలా ఉంది. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఎన్‌సిపిసిఆర్ చాలా గైడ్‌లైన్స్ ఇచ్చింది. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చూడకూడదు, ఏం చెయ్యాలి, ఏం డూస్ అండ్ డోంట్స్ ఆ గైడ్‌లైన్స్‌ను పాటించే ఒక విధానం గూడా లేదు. ఆ గైడ్‌లైన్స్ అన్ని ప్రతి పాఠశాలలో ఉంచాల్సిన అవసరం ఉంది. చట్టరీత్యా చాలా ఇబ్బందులుంటాయి. మీరు ఈ విధమైన ఘటనలకు పాల్పడితే. అండ్ ఆ టీచర్ మానసిక స్థితి చూడండి. మనం అనుకున్నాం పిల్లవాడిని చేసిందని గానీ, అలాంటి చేయడానికి ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నది ఆ టీచర్ అనేది మనం గమనించాలి. వాళ్ళు అర్హులు కాదు. టీచర్ అనేది పదమే తప్పు వాళ్ళ మీద మనం మాట్లాడడానికి. వాళ్ళు ఏమి సైకలాజికల్‌గా ఏమి చదువుకున్నారు, పిల్లల్ని ఎలా చూసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా పిల్లల్ని అలాగే చూస్తారు. ఇప్పుడు ఇట్లా బయట చూసిన పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్ని కూడా అలాగే చూసే బాపత్ ఇదంతా. కాబట్టి వీరికి ఒక అంటే తరతరాలుగా ట్రెడిషనల్‌గా వస్తుంది గదా! పిల్లల్ని బెదిరించాలి గదా! అనేది చాలా వాదనలు మనకు బయటకొస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడున్న తరం చాలా సెన్సిటివ్ తరము. వారికి ఎక్స్‌పోజర్ ఉంది. ఈవెన్ 5 ఇయర్ ఓల్డ్ గూడా వానికి ఒక గౌరవం, ఆత్మగౌరవం ఉంటుంది. ఆ గౌరవంతో ఆ క్లాస్ రూమ్స్ ఉండాలి తప్ప, వారిని ఇన్సల్ట్ చేసే క్లాస్ రూమ్స్ ఉండడానికి వీల్లేదు. మీరన్నట్టుగా కేంద్రంలో చట్టాలు చాలా ఉన్నాయి. గైడ్‌లైన్స్ చాలా ఉన్నాయి. పిల్లల్ని ఎలా చూసుకోవాలి. కానీ మన ప్రాబ్లమ్ ఏమిటంటే ప్రీ స్కూల్ ఆ 3-5 ఇయర్స్ ఎన్‌ఈపీలో చెప్పారు 3-5 ఇయర్స్ ఉండాలని. కానీ 3-5 ఇయర్స్ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎవరు చూడాలి, ఎటువంటి ట్రైనింగ్ ఉండాలనేది మాత్రం మనము సరిగ్గా అంచనా వేయలేదు. ఒక మానిటరింగ్ గూడా లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. యూపీ ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకొని ఇదొక ఐసోలేటెడ్ కేస్ గాదు. ఆమెను శిక్షించడం గాదు. ఎన్ని వేల మంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ జమ చేసి వారికి సోషల్ ఆడిట్ చేయాలి. వాళ్ళు ఏం చేశారు లాస్ట్ ఇయర్‌లో ఎంతమంది పిల్లలతోని కూడా మాట్లాడాలి. 5 ఏళ్ల పిల్లలు కూడా చెప్తారు. "ఏమైనా టీచర్ కొట్టిందా?" మీరు అడగండి ఒకసారి పిల్లల్ని. "కొట్టింది సార్, గిల్లింది సార్" అంటారు. చాలా సార్లు నేను అడుగుతున్నప్పుడు గిల్లుతాదిరా అంటే, "గిల్లింది సార్" అంట. అంటే ఏందన్నట్టు పిల్లలు ఎవరికి చెప్పుకోరు అది. అంటే బెదిరిస్తారు కూడా కాబట్టి. చాలా జరుగుతూ ఉంటుంది సార్. పిల్లలకి అది కనీసం అర్థం కూడా కాదు. చాలా. ఇప్పుడు చాలా, చాలా విషయాలు ఇంకా గర్ల్స్ విషయంలోనైతే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చెప్తున్నాం గానీ, బట్ అడల్ట్స్ చాలా మిస్‌బిహేవ్ చేస్తున్నట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టిట్యూట్స్
ఆల్ ఇన్స్టిట్యూట్స్ పిల్లలు 18 ఏళ్ల లోపల ఉన్న పిల్లల ఇన్స్టిట్యూట్స్ మన హాస్టల్స్ మన విషయం మాట్లాడతలేం కానీ మన రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఆల్ స్కూల్స్‌లో టీచర్లు ఒక సోషల్ ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్‌లా, చైల్డ్ అన్‌ఫ్రెండ్లీ టీచర్‌లా. అండ్ మన స్కూల్స్ అన్నీ గూడా చాలా హైరార్కీకి స్కూల్స్ బెదిరిస్తారు వాళ్ళని మాట్లాడనియ్యరు. ఇవన్నీ చేస్తూ ఇప్పుడే గద్వాల నుంచి ఒక న్యూస్ వచ్చింది. మనకి మార్క్స్ బాగానే వచ్చినాయి గానీ, టీచర్ నువ్వేమో గొప్పోనివి అనుకుంటున్నావు అనేసరికి వాడు వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడే. సో మీతోని మాట్లాడుతుంటే ఏమిటిది గద్వాలలో అంత అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వాడు. క్లాస్ ఫస్ట్ కన్నా కొంచెం రెండో ర్యాంక్ వచ్చినోడిని కూడా ఇన్సల్ట్ చేస్తే అది ఎంత కష్టపడి తల్లిదండ్రులు పంపిస్తున్నారు స్కూల్స్‌కు. ఎంతో ఆశ అండ్ స్కూల్స్ మీద ఎంత ఆశ. పిల్లలకు గూడా టీచర్లు చెప్పింది వేదం. మా టీచర్ చెప్పింది. మనం ఏం చెప్పినా వినరు వాళ్ళు. ఏమన్నా చెప్తే మా టీచర్ చెప్పిందంటారు. ఎంత విశ్వాసంతో ఆ అడల్ట్ మీద ఎంత విశ్వాసంతో ఆ స్కూల్‌కు వెళ్తాడు. చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న బ్యాగులేసుకొని బస్సులలో ఆ స్కూల్‌కి వెళ్తున్నప్పుడు సంతోషంగా వెళ్ళి అటువంటి దగ్గర ఇటువంటి టీచర్స్ ఉండడం అనేది షాకే కాదు వాళ్ళ ఎంటైర్ జీవితంలో ఇట్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జరిగే ప్రక్రియ అంతా గూడా ఎంటైర్ జీవితంలో గుర్తుండిపోతుంది. అది మనందరికి తెలుసు. మన బాల్యం చేయలే. మన దగ్గర చిన్నప్పుడు ఏం జరిగినా అది మైండ్‌లో గాయం. ఈ గాయం జేసే అర్హత గాని, గాయం జేసే అర్హత ఎవరికీ లేదు. అడల్ట్స్‌కి అసలే లేదు. వారిని వారిని సుకుమారంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారు. స్కూల్స్‌లో, కాలేజీలో జరిగే ఘటనలు వాళ్ళ మనసుల మీద ఎంతో ముద్ర వేస్తూ ఉంటాయి. గద్వాల ఇన్సిడెంట్ కావచ్చు, ఇటువైపు చూసినప్పుడు వారణాసి ఇన్సిడెంట్, ఈ 2 ఘటనల్లో కూడా టీచర్స్, లెక్చరర్స్ పాత్ర ఏంటి అనేది మనకు కనిపిస్తూనే ఉంది. ఈ వారణాసి ఘటనలో అయితే తనొక మనిషిని, మహిళను అనే విషయం మర్చిపోయి ఆ టీచర్ ఆ పసివాడితో బిహేవ్ చేసిన విధానం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఇలాంటి టీచర్స్ అరాచకాలను ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది కాబట్టే ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అంటారు. అంటే అమ్మా నాన్న తర్వాత స్థానం మనం టీచర్స్కి ఇస్తూ ఉంటాం. అలాంటి గురువులు ఇలా పిల్లల్ని సైకోల్లాగా మారి వేధిస్తుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? చట్టాల్లో కూడా కఠినమైన మార్పులు అలాగే జాగ్రత్తలు తీసుకురావాల్సిన అవసరం మనకు ఎంతైనా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.